వాడు భక్తిహీనుడు భయపడతాడంట, భయపడింది వాడి మీదకి వస్తుందంట, ఆశిస్తారంట. ద రైచియస్ విల్ డిజైర్ ఫర్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు వారు ఆశించింది వారికి ఇస్తారంట. దేవునికి దూరంగా ఉండి భక్తిహీనులుగా ఉండి అదైతుంది అదైతుంది అని భయపడి నష్టపోవాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను తన కృపతో నింపుతాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు దీర్ఘాయువు ఇస్తాడు, దేవుడు తన సన్నిధి కాంతిని నాపై ప్రకాశింపజేస్తాడని విశ్వాసంతో మంచి విషయాలు ఆశించి దేవుని నుండి పొందుకుంటావా? అది మనకే, ఇట్స్ అప్ టు అస్. మనం ఎంచుకోవాలి మనకి ఏది కావాలో. కొంతమంది భయపడతా ఉంటారు, బైక్ మొదలు పెడతారు, పడిపోతాడు. అర్థమైందండి? పడిపోతాను అనుకుంటే కొంతమంది ఎగ్జామ్ ఇంకా రాయని కూడా రాయాలి, ఫెయిల్ అయిపోతానేమో. అయ్యో వెళ్ళి రాయమ్మా, వెళ్ళి రాయి. కొంతమంది నా దగ్గరకు వస్తారు, అక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలి అక్క, ప్రార్థన చేయండి. ఓకే ప్రార్థన చేస్తా, దేవుడు నీకు విజయం ఇస్తాడంటే, అక్క నేను క్వాలిఫై అవ్వనేమో, రిజెక్ట్ అయిపోతానేమో భయం వేస్తుంది. ఇంకా వెళ్ళలేదు, ఆల్రెడీ మైండ్లో భయం స్టార్ట్ అయిపోయింది, జరగదని, రాదని, అవ్వదని, విజయం సాధించలేవని. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అది వాని మీదకి డూ నాట్ ఫియర్. అపవాది కొన్నిసార్లు నీలో నెగటివ్ థాట్స్ తీసుకురావచ్చు. అపవాది ఒక నీకు ఆ వ్యాధి వచ్చేస్తుందేమో, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయిపోతావేమో, నువ్వు ఒకవేళ రిజెక్ట్ అయిపోతావేమో, చచ్చిపోతావేమో, అదైపోతేమో ఇదైపోద్దేమో అని భయపెడతాడేమో. వాటికి మాత్రం మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు. భయం రాదని కాదు, రావచ్చు, బట్ యు జస్ట్ పుష్ ఇట్ అవుట్ అంతే. దాన్ని లెక్క చేయొద్దు. రైజ్ అబౌవ్ యువర్ ఫియర్స్. హల్లెలూయా. నీ భయాన్ని నువ్వు అధిగమించి వెళ్ళాలి. ఈ రోజుల్లో ఎక్కువగా ఒక వర్డ్ వినబడుతుంది, ఆ